హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నా ఓల్డ్ క్లిప్స్ 5 years అగో నేను కొనుక్కున్నాను ఇది. అండ్ కాలేజ్ టైం ఉన్నప్పుడు అప్పుడు యూజ్ చేస్తుండే, బట్ చాలా పెద్దగా ఉన్నాయి క్లిప్స్ అని చెప్పేసి మళ్ళీ యూజ్ చేయకుండా పక్కన పెట్టేశాను. అండ్ ఈరోజు ఈ క్లిప్స్తో బ్యూటిఫుల్గా ఎలా మేకోవర్ చేయాలో చూపిస్తాను మీకు. అండ్ ఈ టూల్స్, క్లిప్స్ చేయడానికి టూల్స్ యూజ్ అయ్యేటివి. అండ్ గమ్, ఇది గ్లూ గమ్ ఉంటుంది, అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ గమ్, అండ్ కుందన్స్ తీసుకున్నాను. అండ్ ఒక క్లిప్ ఏంటంటే వైట్ స్టోన్ బీట్ కుందన్స్తో, అండ్ ఇంకొకటి గ్రీన్ స్టోన్తో చేస్తున్నాను. అండ్ ఇట్ స్టార్ట్స్. మీకు ఇలానే పాత ఓల్డ్ క్లిప్స్ ఉంటే మేకోవర్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఇది యూస్ఫుల్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వైట్ స్టోన్, కుందన్ స్టోన్స్, స్మాల్ కుందన్స్ కూడా యూజ్ చేయొచ్చు దీంట్లో. నేనైతే నా దగ్గర నాకు యూజ్ అయ్యేటివి నేను కుందన్స్ ముందే తీసుకొని పెట్టుకున్నాను జ్యువెలరీ మేకింగ్ గురించి. ఆ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఇది వైట్ కుందన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక జిగ్జాగ్ కుందన్ లాగా ఉంటుంది. ఇట్స్ మోస్ట్లీ యూజ్ ఏంటంటే బ్లౌజెస్కి, ఆరీ వర్క్కి, బ్యాంగిల్ మేకింగ్, థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటుంది కదా, దానికోసం తీసుకున్నవి ఇవన్నీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇదేంటంటే మనకి ఏంటంటే 100 grams 20 rupees పడుతుంది. ఆన్లైన్ కూడా దొరుకుతుంది, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు లింక్ పెట్టమంటే నేను బయోలో లింక్ పింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇది ఏంటంటే 20 rupeesకి ఎలా అంటే వాళ్ళు ప్యాక్ ఆఫ్ 8 or 16 డిఫరెంట్ షేప్స్లో ఇస్తారు. ఈ షేప్ నాకేంటంటే అప్రాక్సిమేట్లీ 300 to 380 rupees వరకు పడింది. 16 షేప్స్ వచ్చాయి. మీషోలో కొన్నాను ఫస్ట్. నాకు తెలియకుండే హోల్సేల్ షాప్స్ ఉన్నాయి హైదరాబాద్లో అని చెప్పేసి, బట్ మీషోలో నేను ట్రై చేద్దాం కదా, ఫస్ట్ ట్రస్టెడే కదా అని చెప్పేసి తీసుకున్నాను. ట్రస్టెడ్, నమ్మొచ్చు. మీషోలో తీసుకున్నప్పుడు బాగుండే. అండ్ నాకు క్వాలిటీ వైజ్ బాగుంది. అండ్ ఈ కుందన్స్ కూడా నాకు నచ్చినాయి, అందుకని నేను చూస్ చేసుకున్నాను. మీషోలో నేను చాలా బ్రౌజ్ చేసి వెతికి మరీ మీషోలో దొరికితే ఫైనల్గా నేను తీసుకున్నాను. అండ్ తీసుకొని కూడా రీసెంట్ టైంలోనే తీసుకున్నాను ఇది. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఏంటంటే సరోజిన్, మన నియర్ బై బేగం బజార్కి వెళ్ళి ఉండే, అప్పుడు మళ్ళీ అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసాం, లైక్ లుకింగ్, చూద్దాం ఇంకా ఏమన్నా కొత్తది ఏమన్నా ట్రై చేద్దామని. ఇప్పుడైతే నేను ఓల్డ్ క్లిప్స్ని, ఇదేంటంటే మోస్ట్లీ యూజ్ అని పెద్ద క్లిప్స్ కదా, దాని గురించి నేను ఏం అంతగా పట్టించుకోలేదు. అది అలానే న్యూగానే ఉండిపోయినాయి, అంటే యూజ్ చేయని క్లిప్స్ కదా, అంత ఏం ఓల్డ్ కాలేదు, అంత ఏం దానిపైన ఉన్న బ్లాక్ కలర్ది ఏం పోలేదు. ఇంకా నేను ట్రై చేసిన తీయడానికి, బట్ ఆ బ్లాక్ కలర్ రిమూవ్ అవ్వట్లేదు. బట్ దాని మీదకి వెళ్ళి ట్రై చేద్దామని ట్రై చేసినాను. అండ్ ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. మీరు మేకవర్ మొత్తం అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, చూడండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది దీంతో. ఇట్స్ లైక్ సన్ఫ్లవర్ టైప్ చేశాను ఇది. నాకేంటంటే ఆ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ వైట్ స్టోన్స్ నాకు చాలా నచ్చినాయి. ఎందుకంటే ఇది ఓన్లీ థిక్నెస్ అండ్ క్లిప్ పెద్దగా ఉంది అండ్ బ్రాడ్గా ఉంది. దానికి ఏజ్ యూజ్ చేసినా కానీ అది పక్క నుంచి స్టోన్స్ అనేది మళ్ళీ విరిగిపోతాయి, లేకపోతే ఊడిపోతాయి అని చెప్పేసి నేను ఆ స్టోన్స్ ఏది కానీ పెద్ద స్టోన్స్ తీసుకోలేదు. చిన్న కుందన్స్ తీసుకున్నాను. బట్ ఇది ఫస్ట్ టైం ఇది మేకోవర్ కదా, ట్రై చేసినప్పుడు అంత నాకు పర్ఫెక్షన్గా రాలేదు. బట్ సెకండ్ క్లిప్ నేను ట్రై చేసినప్పుడు ఆ సెకండ్ క్లిప్ అయితే మేకోవర్ చాలా బాగుండే. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.
ఇది ఇంకొక క్లిప్. 2 క్లిప్స్ ఉంటాయి కదా పేర్. అండ్ ఫస్ట్ క్లిప్ నేను అది వైట్ కుందన్స్తో చేశాను. ఇప్పుడు సెకండ్ క్లిప్ ఇది గ్రీన్ కుందన్స్తో చేస్తున్నాను. గ్రీన్ కుందన్స్ అయితే చాలా 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 బాగుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. శారీ వేర్ చేసినప్పుడు కానీ, డ్రెస్సెస్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ, కాలేజ్ వేర్ అప్పుడు కూడా మీరు కాలేజ్ వెళ్తున్నప్పుడు అప్పుడు మీరు మ్యాచింగ్ డ్రెస్సెస్ కూడా డ్రెస్సెస్కి మ్యాచ్ చేసుకొని ఇట్లాంటి క్లిప్స్ చేసుకున్నా కానీ డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు ఇంట్లోనే విత్ వెరీ స్మాల్ బడ్జెట్, ఓన్లీ 20-30 రూపీస్ మీరు స్పెండ్ చేసినా కానీ డెఫినెట్లీ మీరు కొత్త కొత్త క్లిప్స్ అండ్ మీకు మ్యాచ్ అయ్యేది డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే లుక్ మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత ఏమి ఎలా వస్తుందో అనుకున్నాను. బట్ ఇది ఫ్లవర్ మేకింగ్ ఎప్పుడు ఎండ్ అయిందో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు చాలా 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 నచ్చింది. చూస్తేనే లైక్ ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందంటే టోటల్ క్లిప్ ఎలా ఉంటుందో పెట్టుకుంటే అని. నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ది కూడా నేను లాస్ట్ క్లిప్పింగ్ వేస్తాను చూడండి. గ్రీన్ది ఇది ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. నేను ఫాస్ట్గా మీకు అవుట్కమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎస్, ఇప్పుడు చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్లాక్ క్లిప్స్, అంటే అది హెయిర్ క్లిప్స్ బ్లాక్ ఉంటుండే బిఫోర్. అండ్ అప్పుడు ఏంటంటే అంత
చూడ్డానికి కూడా బాగా లేకుండా పెట్టుకుంటే కూడా నాకు అంత బాగా అనిపించలేదు. నౌ ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. నాకు చాలా చాలా నచ్చింది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుందని వీడియో అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.